కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్రం వార్షికోత్సవ వేడుకలు అంగరంగ కనుల పండుగగా సాగుతున్నాయి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహ సంతాన యోగం ప్రసాదిస్తుందని పురోహితులు తెలిపారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలోని శ్రీ దుర్గా భవానీ ఆలయం నుంచి మా ప్రతినిధి రాజుగౌడ్ పూర్తి వివరాలు అందిస్తారు. చెప్పండి రాజుగౌడ్. భక్తుల కోరికలు తీరుస్తూ కల్పవల్లిగా పేరొందిన శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్రం ఆలయం వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్పేట గ్రామంలోని శ్రీ దుర్గా భవానీ మాత ఆలయంలో ఉన్నాము. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆలయ ధర్మాధికారి శ్రీ రాధాకృష్ణమూర్తి పంతులు ఉన్నారు. ఆలయ విశేషాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు? ఆలయ వార్షికోత్సవం రేపు 20 ఆదివారం, మార్చి 20 ఆదివారం పాల్గొన బహుళ షష్ఠి వరకు అయితే అదే రోజున లక్ష దీపోత్సవం, పూర్ణాహుతి, పరిసమాప్తి కార్యక్రమం. ఈసారి మనకు 5 రోజుల కార్యక్రమం జరుగుతున్నది. పాంచాన్నిక దీక్షతో చతుర్వేద స్వాహాకారము, శతచండీ మహాయాగము, సహస్రలింగార్చన, లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, అమ్మవారి కళ్యాణోత్సవము, లక్ష దీపోత్సవము, నిరంతర నాదతాళ భజన, నిరంతర ఏకనామ సంకీర్తనము, నిరతాన్నదానము, ఇది ప్రతినిత్యం కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఆలయానికి ఋత్వికులు, పురోహితులు వస్తున్నారని చెప్పేసి ఎంతమంది ఋత్వికులు వచ్చారు ఈ ఆలయం? ఆయా కార్యక్రమాలను బట్టి ఋత్విజులు వస్తారు. కాకపోతే ఈసారి మాత్రం ఒక 62 మంది ఋత్విజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రావాల్సింది వచ్చారు. సంగారెడ్డి నుంచే కాకుండా ఇతర జిల్లాల, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారికి కోరికలు తీర్చుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? సాధారణంగా ఎక్కువ శాతం మనకు తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి ఈ 4-5 ప్రాంతాల నుండి భక్తులు విరివిగా ఇక్కడికి రావటం జరుగుతున్నది. వాళ్ళు మొక్కులు మొక్కుతున్నారు. ఎన్నో రకాలైన ఆపదలతో ఇక్కడికి వస్తున్నారు. అటువంటి ఆపదలన్నింటినీ దూరం చేసి వాళ్ళ సకలాభీష్టములను నెరవేర్చేటువంటి ఒక జగన్మాత ఇక్కడ ఉన్నదని వాళ్ళకు ఒక పరిపూర్ణ విశ్వాసం కలిగింది. ఆమెను దర్శిస్తున్నారు. ఆమె యొక్క అనుగ్రహంతో వాళ్ళ బాధలను నివృత్తి జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ జనులు, భక్తులు రోజు రోజుకు అధిక సంఖ్యలో క్షేత్ర దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. సంతాన లక్ష్మిగా పేరొందిన అమ్మవారిని మొక్కిన వాళ్ళకి సంతానం కలిగిన సంఘటనలు ఉన్నాయా? నా దృష్టిపథంలో ఇక్కడ 24 సంవత్సరాల నుంచి ఒక 600-700 మందికి వివాహానంతరం 10 సంవత్సరాల వరకు కూడా సంతానం కానటువంటి వాళ్ళకి మంచిగా దివ్యమైన వంశవర్ధనులు, కన్యాదాన ఫలం చేసుకునేటువంటి ఒక అమ్మాయిలను ప్రసాదించి వాళ్ళ హృదయానికి ఆనందాన్ని కలిగించింది ఆ జగన్మాత. దాన్ని మేము మాటలతో చెప్పలేం. వాళ్ళ ఆనందాన్ని మేము వింటుంటే, చూస్తుంటే మాకు కూడా ఇంత దయగల తల్లి ఇక్కడ వచ్చి చేరింది, మనం సేవించే భాగ్యం మాకు కలిగిందని ఆనందపడతాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆలయ నిర్వాహకులు రఘు ఉన్నారు. వారితో మాట్లాడి ఆలయానికి ఏర్పాట్లు ఎలా చేశారు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆలయ వార్షికోత్సవానికి ఏర్పాట్లు ఎలా చేశారు? ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నారు? ఈసారి ప్రతి సంవత్సరం లాగా 5 రోజుల కార్యక్రమం పెట్టినాం. 4 వేదాలతో పాటు 4 వేదాల పారాయణంతో మరి లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చనతో మరి శివునికి అభిషేకాలు జరుగుతున్నాయి. మరి భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమం రోజు 11 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు జరుగుతుంది. వారికి తాగునీరు, మరి ఎండలు వస్తుంది కాబట్టి మజ్జిగ ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమానికి సుమారు ఒక 70 మంది పురోహితులతో కార్యక్రమం జరుగుతుంది. వార్షికోత్సవానికి ఎంతమంది రాగలని భక్తులు హాజరవుతున్నారు? అంటే డైలీ ప్రతిరోజు సుమారు ఒక 5 నుంచి 7-8 వేల మంది రావడం పోవడం జరుగుతుంది. ఇప్పుడు లక్ష దీపోత్సవం 20 తారీఖు నాడు ఉంది. దానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? లక్ష దీపోత్సవం నాడు మరి దీపాలు మా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన ఒత్తులు కానీ నూనె కానీ సేకరించడం జరిగింది. మరి ఈ ప్రాకారాలు 7 ప్రాకారాలే కాబట్టి 7 ప్రాకారాల చుట్టుముట్టు దీపాలు పెడతారు. కాబట్టి భక్తులు వచ్చేసరికి మేము దీపాలను ఏర్పాటు చేసి పెడతాం. భక్తులు వచ్చి అలా నూనె పోసి ఒత్తులేసి వెలుచుకోవడానికి ఆస్కారం చేస్తాం. మనతో మాట్లాడడానికి మాజీ జడ్పీసీ మనోహర్ గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆలయానికి ఎన్ని సంవత్సరాలుగా వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు?
ఇక్కడ 24 సంవత్సరాల ముందు ఈ గడికోటలో ఏమీ లేకుండా అందరూ పిల్లలు ఆడుకునే వాళ్ళం మేమందరము. ఇక్కడ ఆడుకునే టైంలో ఇక్కడ గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్న నాయకులు, సర్పంచ్ అందరూ కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఈ గడికోటలో ఒక అమ్మవారిని వెలవాలని చెప్పేసి ఆనాటి మన మాజీ సర్పంచులు అందరూ కూడా ఇక్కడ పంతులు అందరూ కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చి ఇక్కడ భవానీ మాతను నిలపడానికి అప్పుడు స్థాపించిన 24 సంవత్సరాలు అయింది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే వివాహం కాని యువతులకు వివాహాలతో పాటు సంతానలేమి ఉన్న వారికి సంతానం కూడా కలుగుతుందని పూజారి వారు తెలుపుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఎన్ రాజుగౌడ్, మై వాయిస్ టీవీ, ఇస్మాల్ కంపేట్. కార్యాలయంలో సంప్రదించి సేవా దీని తదుపరి శాసనసేవ నాయకులు కూడా చక్కగా అందరి సహాయ నుంచి భక్తులు సహకరించవాలి. ఇక్కడ రావాలి Ribano. Tá bom.